యువత అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఓటింగ్లో పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ చాలా ఆనందదాయకం. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు ఈ యువతే ఇచ్చింది మాకు. అది చాలా ధైర్యం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసు. మన ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా, ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను. మనకిక్కడ మన 3 జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మనల్ని బాగు చేస్తారు కదా, జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్డ్ డబ్బు సంపాదించాడు, డబ్బు కోసం కక్కుర్తి పడడు అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఆవేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈవేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా. ఇప్పుడు ఏమైనా ఎక్కడైనా బ్యాలెట్ పెట్టులున్న గొడవన్స్ కానీ ఏమైనా తగలబెడతారో చూడాలి. 2-3 గొడవన్స్ తగలబెడితే మళ్ళీ రీఎలక్షన్ అంటే అవి సర్దుకోవచ్చని ప్లాన్ చేస్తారేమో చూడాలి. కానీ నాకు తెలిసి ఈ ఈసీ ఉన్నంతకాలం వాళ్ళు ఏం పీకలేరని నా ఉద్దేశం. మహిళల శాతం ఎంతో చూసారా మొత్తం రాష్ట్రంలో? ఎప్పుడూ కూడా మహిళలు ఓటు ఎక్కువగానే వేస్తారు. లాస్ట్ టైం కూడా అలా వేశారు. లాస్ట్ టైం కూడా మనకు చాలా 10 గంటల వరకు ఓటింగ్ అయితే అప్పుడున్న ట్రెండ్ వల్ల జగన్కి అడ్వాంటేజ్ అయింది. సో ఎనీవే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే నిన్న సర్వే ఎవరో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఎక్కువ శాతం టీడీపీకి 105 నుంచి 120 వరకు వస్తాయని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నాం. దాంట్లో కూడా అన్ని టీవీలు ఏవైతే మన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న టీవీలు ఏవైతే ఉన్నాయో అన్ని టీవీలు కూడా ఒకే ఒక టీవీ, అదేదో టీవీ చెప్పింది తప్పితే మిగతా టీవీలన్నీ కూడా టీడీపీ ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని క్లీన్గా వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చారు. డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి రాష్ట్రంలో మేము నమ్ముతున్నాం. ఇక పరిపాలన అనేది మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవి తప్పకుండా అన్నీ అమలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు సహకరించినందుకని.